నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జ్యేష్టం ఎంతో శ్రేష్టం. మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్టం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాడు మహిళలు సౌభాగ్యం కోసం కరవీర వ్రతం చేస్తారు. అంటే గన్నేరుపులతో అమ్మవారిని పూజిస్తారు. విధియ నాడు శ్రాద్ధ కర్మలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ తిథిని సోపపదం అని పిలుస్తారు. శుద్ధ తదియ రోజున రంభావ్రతం చేస్తారు. రంభ అంటే అరటి అనే అర్థం కూడా ఉంది. పార్వతీదేవిని స్వర్ణ ప్రతిమగా మలిచి ఆరబెట్టి కింద ఉంచి పూజ చేసి వస్త్రదానం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వసిస్తారు. పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించిన రోజు శుద్ధ చవితి. ఉమాదేవిని ఈ రోజున ఆరాధిస్తారని బ్రహ్మ పురాణ కథనం. శుద్ధ షష్ఠి నాడు అరణ్యక గౌరీ వ్రతం, వింధ్యవాసిని వ్రతం ఆచరిస్తారని స్కాంద పురాణం చెబుతోంది. శుద్ధ అష్టమి నాడు శుక్లాదేవి రూపంలో అవతరించిన అమ్మవారిని ఆరాధిస్తారు. నవమి నాడు ఉపవాసం చేసి బ్రాహ్మణీదేవిని అర్పిస్తారు. శుద్ధ ఏకాదశిని నిర్జలైకాదశి అని పిలుస్తారు. ఆ రోజున మంచినీళ్ళైనా తాగకుండా ఉపవసిస్తారు. శుద్ధ ద్వాదశి నాడు త్రివిక్రమమూర్తిని ఆరాధిస్తారు. శుద్ధ త్రయోదశి నాడు విద్యారణ్య స్వామివారి జయంతి జరుపుతారు. వేద పండితులను గురువులను ఆ రోజున పూజించి దక్షిణ తాంబూలాదులు నూతన వస్త్రాదులతో సత్కరిస్తారు. రంభాత్రి రాత్రి వ్రతం తప్పక ఈ రోజున ఆచరించాలని చతుర్వర్గ చింతామణి తెలియజేస్తోంది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. వటవృక్షం శ్రీ మహావిష్ణు స్వరూపం. త్రిమూర్త్యాత్మకంగాను భావిస్తారు. యముడితో ధైర్యంగా పోరాడి మృతుడైన పతిని సజీవంగా వెంట తీసుకుని వచ్చిన సావిత్రి ఈ రోజున పూజలు అందుకుంటుంది. ఈ పర్వదినాన్ని ఏరువాక పున్నమిగా వ్యవహరిస్తారు. రైతులకు ఎంతో ప్రాధాన్యాన్నిచ్చే పండగ. కర్షకులు కార్మికులు ఈ రోజున వ్యవసాయ పరికరాలను వృషభాలను అలంకరించి పూజిస్తారు. కృష్ణ యజుర్వేదంలో ఈ పర్వదిన వివరణం విస్తృతంగా కనిపిస్తుంది. ఈ రోజున గొడుగు పాదరక్షలు దానం చేస్తారు. బహుళ అష్టమి రోజున త్రిలోచన పూజ చేస్తే శివలోక ప్రాప్తి జరుగుతుందని పురాణ కథనం. బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం. ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఫలితంగా అశ్వగజ గో సువర్ణ దాన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం. బహుళ ద్వాదశి కూర్మ జయంతిగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించాడు. కూర్మ ఆరాధన సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతం చేయడం సాధ్యం కాని వారు ఈ అమావాస్య నాడైనా చేయవచ్చునని వ్రత విధానం చెబుతోంది. సౌభాగ్యప్రదమైన జ్యేష్ఠ మాసంలో ఉన్నన్ని పర్వదినాలు ఏ మాసంలోనూ లేవు. అందుకే జ్యేష్ఠం అత్యంత శ్రేష్టం అన్నారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.